ఎవరి కొరకు చేస్తున్నాం భక్తి? ఎవరిని మెప్పించటానికి, ఎవరిని ఒప్పించటానికి? యోబు తన మాటల యందైన దోషము లేని యథార్థమైన ప్రవర్తన నా దేవుని ఎదుట కలిగి ఉన్నాడు. అందుకనే కోల్పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని అతడు కలిగి ఉండి సవాలు విసిరాడు. నువ్వు ఇలా ఉన్నావా? యథార్థంగా దేవుని ఎదుట ప్రజలు యథార్థతను కోల్పోకూడదు. స్తోత్రం. మీకు నేను గత సంవత్సరం జ్ఞాపకం చేసిన అనుభవం ఉంది. ఒకవేళ మరలా ఒకసారి నెమరు వేస్తున్నాను, జ్ఞాపకం చేసుకుని. మా సొంతూరులో మా మేనమాంగారు ఉన్నాడు. ఆయన నాకు ఒకసారి ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా. ఎందుకంటే ఫంక్షన్ రాలేదని. అందరికి వస్తుందయ్యా, నాకు రాలేదు, నాకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, ప్రార్థన చెయ్యయ్యా అన్నాడు. నేనన్నాను, నేను ప్రార్థన చేయాలంటే కొంత నియమం ఉంటుంది మావయ్య అన్న. చెప్పయ్యా అన్నాడు. ఏమి లేదు, ఒకటి క్రమంగా చర్చికి వెళ్ళాలి, రెండు నీకు వచ్చిన దానిలో నోరు తెరవండి, అవి మన నోటికి రావు గబుక్కునే, నీకు వచ్చిన దానిలో దశమ భాగం వెళ్ళి బెలటాడు అయ్యా, వస్తే ఎందుకు ఇవ్వను ఆయన, రాకే ఈ బాధ అంతా అన్నాడు. ప్రార్థన చేశాం, ప్రేయర్ సెల్లో పెట్టాం. మొత్తానికి కొన్ని రోజులకి అతని వివరాలన్నీ కరెక్ట్ చేయబడ్డాయి. ఫంక్షన్ మొదలైంది. ఓ 3 నెలల తర్వాత మా ఊరు పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. అయ్యా, మన ఊళ్ళో 3 రోజులు కోటాలు పెడుతున్నాం, 3 రోజులు మీరే వాక్యం చెప్పాలి, మన సొంత ఊరు కదా, కాస్త డేట్లు ఇవ్వండి అని ఫోన్ చేశాడు ఆయన. సరే నీకు డేట్లు తర్వాత ఇస్తాను కానీ మా మామయ్య చచ్చుకొస్తున్నాడా అన్న. ఎక్కడయ్యా, కనబడి 3 నెలలు అయింది అన్నాడు. ఎంత? 3 నెలలు అయింది చచ్చుకొచ్చి. ఎప్పటి నుంచి మానేశాడు? ఫంక్షన్ మొదలవటమే మా వాడు లైన్ మార్చేశాడు. సరే, పాస్టర్ గారికి డేట్లు ఇచ్చి మా మామయ్యకి ఫోన్ చేశా. మామయ్య బాగున్నావా? బాగున్నానయ్యా. మీ పాస్టర్ గారు బాగున్నాడా? బాగున్నాడయ్యా. మీ సంఘం బాగుందా? బాగుందయ్యా. చర్చికి వెళ్తున్నాం మామయ్య? వెళ్తున్నానయ్యా. మరి అదేంటి మీ పాస్టర్ గారు రాలేదని చెప్పాడు? చెప్పేశాడయ్యా. అయితే వెళ్తలేదయ్యా. ఎందుకు వెళ్తలేదు మామయ్య? వెళ్ళాలిగా. వెళ్తాలయ్యా, ఈసారి నుంచి వెళ్తా. సరే కానీ మామయ్య, నీ పెన్షన్ వస్తుందా? వస్తుందయ్యా. నీదయ్యా? ఆ దేవుడిదయ్యా, నాకు పెన్షన్ వస్తుందయ్యా. మరి పెన్షన్ వస్తే దశమ భాగం ఇస్తానన్నాగమ్మయ్యా. ఇవ్వలేకపోయానయ్యా. ఈ మామయ్య ఇవ్వాలిగా, తప్పు కదా మరి, దేవుడికి చెప్పింది. ఇత్తాలే ఈసారి నుంచి. కాదే మామయ్య, మరి ముందెందుకు మానేశావు? అలాగే నేను రెట్టిస్తే ఆయన కోపం వచ్చి అన్నాడు కదా. ఏంటయ్యా ఇచ్చేది? వచ్చేదే 2500, అందులో 250 పాస్టర్ గారికే పోతే నాకేముంటుంది? అయినా నాకు తెలవక అడుగుతానయ్యా, గవర్నమెంట్ వాడు ఇచ్చిన దాంట్లో దశమ భాగం ఏంటి అన్నాడు. అమ్మ, పెద్ద లాజిక్ ఇది. సర్లే మాయ, ఏమనుకోబాక, వందనాలని చెప్పి ఫోన్ పెట్టేశా. ఓ 15 రోజుల తర్వాత పొద్దున్నే వాలంటీర్ వచ్చాడు పెన్షన్ ఇవ్వటానికి. మా వాడు నిద్ర కళ్ళతో లేచి వెళ్ళి ఏలుముద్ర వేసాడు. అది పళ్ళ. ఇలా తుడుచుకుని వేసాడు, అయినా పళ్ళ. గోల్డ్తో గీక్కొని వేసాడు, అయినా పళ్ళ. సబ్బుతో కడుక్కునేసాడు, అయినా పళ్ళ. ఆడికి చిరాకు వచ్చే, ఇది పడతలేదు, నేను పెన్షన్ ఉన్నాను వెళ్ళిపోయాయంట. మళ్ళా కొన్ని రోజులకి అందరికీ రైతు భరోసా పడింది, మా ఓడికి పళ్ళ. సచివాలయంకి వెళ్ళి అందరికీ పడింది, నాకే ఎందుకు పడలేదు అని కేకలేస్తుంటే ఆయన అన్నట్టు, నీ ఆధార్ కార్డు పెద్ద గందరగోళంలో ఉందన్నంట. అమ్మ బాబోయ్, గందరగోళమే. నాకు ఫోన్ చేశాడు మళ్ళీ ఏడుచుకుంటా. అయ్యా, ఏంటి మా అయ్యా? అయ్యా, నా పెన్షన్ ఆగిపోయిందయ్యా, రైతు భరోసా కూడా రాలేదయ్యా, ఏమనుకోకయ్యా, ప్రార్థన చెయ్యయ్యా అన్నాడు. గవర్నమెంట్ డబ్బులకి మేము ప్రార్థన చెయ్యమ్మయ్యా అన్న. నువ్వు చెప్పిందిగా. స్తోత్ర. బాబా, నా తప్పు నాకు తెలిసిందే, నేను ఎందుకు నష్టపోయానో నాకు అర్థమైంది. దేవునికి చెప్పిన నా మాట నెరవేర్చకపోవడం యథార్థత లేని నా బుద్ధిహీనతను బయలుపరిచింది. ఇదిగో ఈ క్షణం మాటిస్తున్నా, ప్రాణము పోయేంత వరకు ప్రభు కొరకు నాకు వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా, నా రాబడి ఏదైతే ఉందో అది 10వ వంతు ప్రభువుదే. ఇక్కడ డబ్బు ప్రస్తావన కాదు, మరలా మీరు అలా లెక్కలేసుకోకండి. దేవునికి ఇవ్వాలి, ఇచ్చి దీవించబడాలి, కానీ యథార్థవంతమైన ప్రవర్తన. ప్రార్థన చేసినా, సంఘాన్ని వెంబడించినా, ఏమండి, సేవకునికి లోబడినా, పరిచర్య చేసినా, పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, ఎన్ని చేసినా యథార్థత లేని జీవితానికి ఫలింపు రాదు. నువ్వేం చేసినా యథార్థంగా చెయ్యి. దేవుని ప్రజల మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా. లేకపోతే నువ్వు లెక్క చెప్పేది నీ తోటి మనిషికి కాదు, నిన్ను నిర్మించిన దేవునికి.
బైబిల్లో ఇన్ని ఆశీర్వాదాలు తెలుసా? యథార్థవంతులకు యెహోవా ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. ఇంక చెప్పాలంటే యథార్థవంతులే యెహోవా ముఖ దర్శనం చేస్తారట. 2 చేతులెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. స్తుతించాలి ప్రభువుని. ప్రియమైన దేవుని సంఘమా, ఒకవేళ ఇన్నాళ్ళ ప్రార్థనలో, ఇన్నాళ్ళ భక్తి జీవితంలో ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత కన్నీరు గార్చినా కార్యం జరగటం లేదు అంటే అన్నీ సక్రమంగానే ఉన్నాయని మోసపోతున్న యథార్థత లేని భక్తి వల్లనేమో ఒక్కసారి నెమరు వేసుకో. తప్పేమీలే.